బొబ్బర్ల కాయలు, అలసంద కాయలు తెలుసు కానీ ఈ బీన్స్ కాయలు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తెలీదు. మా ఇంట్లో కూడా మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడూ వండలేదు. నేను హైదరాబాద్ వచ్చాక ఇవి నాకు పరిచయం అయ్యాయి. వీటిల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఇవైతే కొంచెం పెద్దవి, కొంచెం చిన్న సైజు బీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా టేస్ట్ ఎక్సలెంట్ ఉంటాయి. వారంలో ఒకసారైనా కంపల్సరీ బీన్స్ ఫ్రై అయితే చేస్తాను. వీటితో కర్రీ కూడా చేయొచ్చంట. మరి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎప్పుడైనా ట్రై చేయాలి. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కొక్కటి కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని వరుసగా అన్నీ ఒక క్రమ పద్ధతిలో అయితే అమర్చుకోవాలి. తర్వాత వాటిని వాష్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందు తొడలు, వెనక తొడలు అయితే కట్ చేసేయాలి. అలాగే బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకూడదా అనుకుంటారేమో, నాకైతే తెలీదు. నేనైతే చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆవిరికి మగ్గడానికి ఈజీగా ఉంటుందని. అలాగే వాటితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కరివేపాకుని కడిగి వేసుకోవాలి. నేను కరివేపాకైనా సరే, కూరగాయలైనా సరే తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తాను. వాటిని అయితే వాష్ చేయను. తర్వాత నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకొని అయితే వాడుకుంటాను. అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్, అవి అయితే వేసుకొని ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా అయితే కలుపుకోవాలి. కావాలంటే బీన్స్ని కట్ చేసిన తర్వాత వాటిని ఆవిరికి ఉడకబెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా పచ్చివే వేసేసుకొని మగ్గించుకుంటాను గ్యాస్ని సిమ్లో పెట్టుకొని. ఆయిల్ అంతా ముక్కలకి బాగా కలిసే విధంగా కలదిప్పుకొని ఆ తర్వాత మూత క్లోజ్ చేసేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గించుకోండి. ఒకవేళ మాడిపోయే ఛాన్స్ ఉంటుందేమో, నాకైతే మాడిపోలేదు. 15 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈసారి మూత పెట్టాల్సిన అవసరం లేదు, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో. ఇవి 10 మినిట్స్ ఫ్రై అయ్యేలోపు కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆ కొబ్బరి కారాన్ని ఆ బీన్స్ ఫ్రైలో అయితే వేసుకుంటున్నాను. కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. మీరు మీ కారాన్ని అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కర్రీ ఎక్సలెంట్ ఉంటుంది.